కోసగి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీనివాసులు దొర ఎమ్మెల్యే పోటీ అభ్యర్థి మురళీకృష్ణ దొర ఆధ్వర్యంలో శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ 61వ వర్ధంతి సందర్భంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటంకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలానీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ మేలు చేసిన భారతదేశ స్వతంత్ర సమర యోధుడు భారత ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ సేవలను దేశ ప్రజలందరూ మరవలేవని కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలానీ అభిప్రాయపడ్డారు. మరియు కె జిలానీ మాట్లాడుతూ ప్రజలకు లాభం చేసే లక్ష్యమే లేని ఎన్డీఏ కూటమి పార్టీలను అధికారంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా పలువురు నీతి లేని కూటమి నాయకులు అబద్ధాల సూపర్ 6 హామీలను ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కావస్తున్నా బాధ్యతాయుతంగా సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే ఎన్డీఏ కూటమి నీచులను నీచముగా చూస్తున్న ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నీచులను ఓడించి ప్రజలను మేలు చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తెచ్చుకోవడమే ప్రజల కర్తవ్యంగా ప్రజలందరూ భావిస్తున్నారని కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలానీ కొనియాడారు. क्या बच्चा नहीं लगा बच्चा नहीं डेढ़ इसको लगा गारू अमर है जवाहरलाल नेहरू गारू अमर है जवाहरलाल नेहरू गारू अमर है जवाहरलाल नेहरू गारू अमर है ఈ రోజు కోసిగిలో ఎమ్మెల్యే పోటీ అభ్యర్థి మురళీకృష్ణ దొర గారి ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ గారి 61వ వర్ధంతి సందర్భముగా శ్రీనివాసులు దొర మురళీకృష్ణ దొర ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినాము. దేశ ప్రజలందరికీ శాశ్వతమైన మేలు చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి 61వ వర్ధంతి సందర్భముగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరము మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ గారి సేవలను దేశ ప్రజలందరూ మరవలేనివి అని ఈ సభాముఖంగా అభిప్రాయపడుతున్నాము. మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము అధికారం కోసమే సూపర్ 6 పథకాల హామీలను ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరము కావస్తున్న సూపర్ 6 పథకాలు అమలు చేయలేని ఎన్డీఏ కూటమి నీచులను ప్రజలందరూ నీచముగా చూస్తూ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నీతి లేని నీచులను ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఓడించి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధికారములోకి తెచ్చుకోవడమే ప్రజలందరి కర్తవ్యముగా ప్రజలందరూ భావిస్తున్నారని ఈ సభాముఖంగా కొనియాడుచున్నాను. నెహ్రూ గారు చేసిన పని అన్ని ఎంత ఇదిగా గొప్పగా మనము చేసుకుంటున్నామంటే మా గొప్పతనం అని మనం చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు, ఎప్పటి నుంచో వాళ్ళు ఎంత కష్టపడినారంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఇది చేసి కష్టపడి ఇంతవరకు చేసినారని సభముఖంగా మేము తెలుపుతూ పురాణ నాయకులు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.